అందరికీ నమస్తే. గ్రూప్ 1 పైన ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. గ్రూప్ 1 ఎపిసోడ్ తెలుసు కదా. సింగిల్ బెంచ్ ఆల్రెడీ రివాల్యుయేషన్ చేయండి, లేకపోతే రీ ఎగ్జామ్ పెట్టండి, దీనిలో ఏదో అనుమానాలు ఉన్నాయని సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. ఇస్తే టీజీపీఎస్సీ నిరుద్యోగులతో చర్చలు జరపకుండా, కనీసం నిరుద్యోగుల అనుమానాలు ఏందో నివృత్తి చేయకుండా నిరుద్యోగుల పైన మళ్ళీ కోర్టుకు పోయింది. సింగిల్ బెంచ్కి పోయింది, పై బెంచ్కి పోతే ఈరోజు విచారణ జరిగింది. అసలు ఇప్పుడు సమాజంలో ఉన్న అనేక అనుమానాలు, ఎగ్జామ్ ఎట్లా జరిగింది, పేపర్ ఏమన్నా లీక్ అయిందా అంటే అమ్మడం అనమాట, పేపర్ అమ్మేసినరా. ఆల్రెడీ ఒక పెద్ద ఆరోపణ వచ్చింది కదా, 3 కోట్ల రూపాయలు ఒక మంత్రి అడిగిండు డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ కోసం, లేకపోతే ఒకటే సెంటర్లో 71 మందో 73 మందో సెలెక్ట్ అయిపోయారు. దీనిలో అసలు ఎగ్జామ్ రాసిన సంఖ్యకు రిజల్ట్కు ఒక 10 మంది సంఖ్య పెరిగిపోయింది. తెలుగు మీడియం స్టూడెంట్స్ దీనిలో 9% మాత్రమే సెలెక్ట్ అయినరు. దీని మీద ప్రభుత్వం ఒక డ్రామా ఆడింది. కొంతమంది తల్లిదండ్రులను పోగేసి అసలు ఎవరైతే కోర్టుకు పోయినరో, ఎవరైతే వాళ్ళ తరపున మాట్లాడుతున్నారో వాళ్ళను అనుమానించే విధంగా, లేకపోతే వాళ్ళు ఏదో కుట్ర చేస్తున్నట్లుగా మాట్లాడించే ప్రయత్నం చేసింది. అన్నీ అయిపోయినాయి, అన్ని దారులు అయిపోయిన తర్వాత హైకోర్టుకు పోయినరు. హైకోర్టులో కూడా ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడు ఏమైంది, అక్టోబర్ 10వ తేదీకి విచారణ వాయిదా వేసింది. అసలు ఏం జరిగింది దీనిలో, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మన నిరుద్యోగులకు ఒక న్యాయం కోసం వాళ్ళు కోర్టుకు పోతే వాళ్ళ మీదనే టీజీపీఎస్సీ అంటే ప్రభుత్వం కోర్టుకు పోయింది. అన్ని విషయాల మీద మాట్లాడదాం మనం. అసలు ప్రభుత్వం ఇంత మంకుతనంతో ఎందుకు ఉంది, ఎందుకు నిరుద్యోగుల విషయంలో ఇంత పట్టుదలతో ఉంది, అన్ని విషయాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ సమాజానికి చెప్పుదాం. మనం ప్రశ్నించకపోతే పనులు కావు. గవర్నమెంట్ మనం కూడా పొగుడుకుంటూ పోతే ఏ పనులు కావు. ఒక జర్నలిస్ట్గా ఖచ్చితంగా ప్రతిపక్షం కన్నా ఎక్కువ మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. మనం మాట్లాడుతున్న విషయాలు కుచ్చుకుంటున్నాయి కాబట్టి మన మీద దాడి చేస్తున్నారు, మన మీద సోషల్ మీడియాలో అటాక్ చేస్తున్నారు. అందుకే మీ మద్దతు, మీ సపోర్టు ఇవన్నీ కూడా నేను అడుగుతున్నా. ఒకవేళ మనం ప్రశ్నించొద్దు అని ప్రభుత్వం అనుకుంటుంది, మనం ప్రశ్నించొద్దు అనుకుంటే ప్రభుత్వం చేసిన అన్నీ బాగున్నాయి అని చప్పట్లు కొడితే సమాజానికి మేలు జరగదు. కాబట్టి ఒక జర్నలిస్ట్ ప్రతిపక్షం లాగానే ఉండాలి, ప్రతిపక్షం కన్నా ఎక్కువ పనిచేయాలి. అదైతేనే జర్నలిజం. నేను దానే ఫాలో అవుతా. కాబట్టి మీరు ఈ వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక కోర్టులో ఏం జరిగింది ఇవాళ, కోర్టు చాలా కీలకమైన కామెంట్ చేసింది. ప్రభుత్వానికి బుద్ధి రావాలి. ఈ కోర్టు చేసిన కామెంట్లను చూస్తే ఇంటిగ్రిటీ అనే ఒక పదం వాడింది. ఇంటిగ్రిటీ అంటే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పులో ఉందంట. ఇంటిగ్రిటీ అర్థమైందో మళ్ళీ మాట్లాడతాను నేను దీనిలోనే. మాల్ ప్రాక్టీస్, పేపర్ లీక్ వంటి ఏమైనా జరిగినాయా? కోర్టు అడిగిన ప్రశ్నలు ఇవి. కేటీఆర్ అడిగినవో, లేకపోతే నేను అడిగినవో, లేకపోతే ఇంకెవరో కోర్టుకు పోయిన విద్యార్థులు అడిగినవి కాదు. ఇవన్నీ అనుమానాలే ఉన్నాయి. మాల్ ప్రాక్టీస్ జరిగిందంటే అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి ఎగ్జామ్ రాయించినరా? పేపర్ లీక్ వంటికి ఏమైనా జరిగినాయా? హైకోర్టు అనుమానం వ్యక్తం చేసిందట. ప్రశ్న ఇయ్యలే, హైకోర్టుకి అనుమానం వచ్చింది. ఆ రిజల్ట్ కానీ, జరిగిన విచారణ కానీ, ప్రభుత్వం వాదించిన వాదనలు కానీ ఇవన్నీ విన్న తర్వాత వచ్చిన అనుమానాలు, ఇవి హైకోర్టుకు వచ్చిన అనుమానాలు. సింగిల్ బెంచ్ తీర్పులో చాలా డెడికేటెడ్ పదాలు ఉన్నాయి. బయాస్, ఇంటిగ్రిటీ అనే పదాలు ఉపయోగించారు. బయాస్ అంటే ఎవరికైనా ఫేవర్ చేసిండ్రా? ఇక్కడ పోస్టులు రావడానికి, గ్రూప్ 1 పోస్టుల్లో ఎవరికో ఉద్యోగాలు ఇవ్వడానికి ఇక్కడ అన్యాయం ఎవరికో ఉద్యోగాలు ఇవ్వాలనుకున్నప్పుడు అసలు వాళ్ళకి అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే లిమిటెడ్ పోస్టులు, పెద్ద సంఖ్యలో ఎగ్జామ్ 21,000 మంది రాసిండ్రు. 31,000 మంది పాస్ అయితే 21,000 మంది రాసిండ్రు గవర్నమెంట్ మీద నమ్మకం లేక. అక్కడ కూడా 563 పోస్టులకు సంబంధించి ఏమైనా అమ్ముకున్నారా అని, బయాస్ ఎవరికైనా అనుకూలంగా వ్యవహరించారా అని హైకోర్టు అనుమానం వ్యక్తం చేసిందట. హైకోర్టుకి అనుమానాలు వచ్చినప్పుడు సమాజానికి అనుమానాలు రావా? ఎగ్జామ్ రాసి ఉద్యోగం కోసం 15 సంవత్సరాలు కష్టపడ్డలోకి అనుమానాలు రావా? తర్వాత వాటికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని హైకోర్టు ప్రశ్నించింది. ఇంకా ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మేము ఇవన్నీ విచారిస్తాం. దీని మీద మేము మళ్ళీ చేస్తామని అక్టోబర్ 15కు వాయిదా వేసింది. గవర్నమెంట్ తరఫున ఏజీ అడ్వకేట్ హైకోర్టు సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. రివాల్యుయేషన్ సర్వీస్ నిబంధనల ఆధారంగా ఉండాలని ఏజీ వాదించారు. అసలు రివాల్యుయేషన్ చెయ్యమని వీళ్ళు నోటిఫికేషన్లో ఉంది. వీళ్ళు 1:100 చేయండి అని అప్పుడు అడిగినారు. ప్రిలిమ్స్ నుంచి మెయిన్కు 1:100 సెలెక్ట్ చేయమని నిరుద్యోగులు ధర్నాలు చేసిండ్రు, రాస్తారోకలు చేసిండ్రు. తర్వాత సెక్రటరీ ముట్టడి పిలుపునిచ్చిండ్రు. అప్పుడు ఏమన్నారంటే వీళ్ళు, మా నోటిఫికేషన్లో మేము అట్లా లేదు కాబట్టి మేము ఫాలో కాము, ఈ నోటిఫికేషన్ పోయిన గవర్నమెంట్ ఇచ్చిందే అన్నారు. మీరు అట్లా లెక్క చూస్తే గ్రూప్ 1 ఉద్యోగాలు కూడా పోయిన గవర్నమెంట్ ఇచ్చినట్టుగానే అందరూ భావించాల్సి వస్తుంది. రివాల్యుయేషన్ సర్వీస్ నిబంధనల ఆధారంగా ఉండాలంట. 14 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరిగినాయని హైకోర్టు దృష్టికి తీసుకుపోయారంట. మీరు ఎన్ని సంవత్సరాల తర్వాత పెట్టినా కూడా దానిలో నీతి అయితే ఉండాలి.
గ్రూప్ 1 మూల్యాంకనంలో అక్రమాలు జరిగినాయని ఈ నేపథ్యంలో పరీక్షలు రద్దు చేయాలని కొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిండ్రు. దీని మీద విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం పరీక్ష పత్రాలను రివాల్యుయేషన్ చేయండి, లేకపోతే 8 నెలలు టైం తీసుకోండి, అంతలో చేయగలిగితే చేయండి, లేకపోతే రీ ఎగ్జామ్ పెట్టని అడిగినారు. నిరుద్యోగులు అందరూ అయితే రీ ఎగ్జామ్ పెట్టమని అడుగుతున్నారు. దీనిలో ఏదో తప్పులు జరిగినాయి, దిద్దడంలో పేపర్లో వాల్యుయేషన్లో ఏదో అన్యాయం జరిగింది, తెలంగాణ హిస్టరీ తెలియని ప్రొఫెసర్లతోన దిద్దిపిచ్చి తెలంగాణ హిస్టరీ తెలియని వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిండ్రు అనేది వాళ్ళు చేసిన అనుమానాలు. దీనిలో టీజీపీఎస్సీ కోర్టుకు పోయింది. అసలు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు పైన ఉత్తీర్ణ సాధించిన అభ్యర్థుల్లో కూడా కోర్టుకు పోయిన కొంతమంది ఒక పిటిషన్ పడ్డది. గవర్నమెంట్ టీజీపీఎస్తో పాటు గవర్నమెంట్తో పాటు ఈ పాస్ అయిన వాళ్ళు కూడా హైకోర్టును ఆశ్రయించారు. ఎవరో ఒకరు తప్పు చేయడం వల్ల మొత్తం అందరిని శిక్షించిన సబ కాదని పలువురు పిటిషన్ దాఖలు చేసిండ్రు. అంటే దీనిలో గ్రూప్ 1లో సెలెక్ట్ అయిన వాళ్ళకు కూడా అనుమానం ఉంది, ఎవరో తప్పు చేసిండ్రు, ఎవరో ఒకరు తప్పు చేసినంత మాత్రాన మొత్తం దీన్ని రద్దు చేయడం కరెక్ట్ కాదు అని వాళ్ళు కూడా కోర్టు దృష్టికి తీసుకుపోయినారు. మొత్తంగా ఈ కమిషన్ తరఫున న్యాయవాది, కమిషన్ అంటే టీజీపీఎస్సీ తరఫున న్యాయవాది రాజశేఖర్ వాదన వినిపిస్తూ టీజీపీఎస్సీ అప్పీలు దాఖలు చేసిందని చెప్పిండ్రు. దీంతో విచారణకు ఈ రోజుకు అంటే బుధవారం వాయిదా వేసింది. ఇక బుధవారం ఈ కేసును విచారణ చేపట్టిన హైకోర్టు గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన వ్యాఖ్యల సందర్భంగా ఈ విషయాలను ప్రస్తావించింది. ఇక నిరుద్యోగులు చేసిన అనుమానాలు ప్లస్ ఇప్పుడు హైకోర్టు వ్యక్తం చేసిన అనుమానాలు ఇవన్నీ కూడా సేమ్ ఉన్నాయి. మరి ఎవరి కోసం ఉద్యోగాలు భర్తీ చేసేది? దీనిలో మొన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టిన తల్లిదండ్రులు కూడా ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన సమయం వచ్చింది అనుకుంటున్నాను నేను. ఈ ప్రభుత్వం ఒక పెద్ద డ్రామాకు తెరలేపింది. డ్రామాకు తెరలేపే ఆ పేరెంట్స్ని తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టించింది అనేది అందరికీ ఉన్న అనుమానాలు. ఆ డ్రామా ఏంటి అంటే వీళ్ళకు వాళ్ళకు కొట్లాటలు పెట్టాలి, ప్రభుత్వం సేఫెస్ట్గా గడ్డెనెక్కాలి. అసలు దీనిలో ఎవరికైతే ఉద్యోగాలు వచ్చినాయో, ఎవరికైతే దీనిలో సెలెక్ట్ అయినరో, ఎవరికైతే మెయిన్లో సెలెక్ట్ అయినరో వాళ్ళ మీద ఎవరికి అనుమానాలు లేవు. ప్రభుత్వం విధానాల మీద అనుమానాలు ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వం ఏదో చేసింది, ఉద్యోగాలు అమ్ముకున్నారు అనేది దానిలో మొత్తం 563 పోస్టులు అమ్ముకున్నారనే అనుమానాలు ఎవరికి ఉండవు. కానీ దీనిలో ఎంతో కొంత ఫ్రాడ్ జరిగింది అనేది అందరికీ అనుమానం. ఇప్పుడు ఏంది ఇంటిగ్రిటీ అనే పదం చాలా ఇంపార్టెంట్ పాయింట్. సింగిల్ బెంచ్ ఇచ్చిన దానిలో ఇంటిగ్రిటీ, బయాస్ ఈ 2 పదాలు ఉన్నాయి. ఇవి చాలా సెన్సిటివ్ ఇష్యూస్. దీన్ని లోతుగా మేము విచారించాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. ఏంది బయాస్ అంటేనేమో నేను చెప్పిన ఎవరికో కొందరికి ఫేవర్ చేసే ప్రయత్నం చేశారని. ఇంటిగ్రిటీ అంటే ఒక వ్యక్తి లేదా అధికారి గురించి ఇంటిగ్రిటీ ఉందా లేదా అని కోర్టు ప్రభుత్వ సంస్థలను అడిగినప్పుడు అది ఆయన ప్రవర్తనలో నిజాయితీ, అవినీతి రహిత వైఖరి, వ్యక్తిగతం అధికార నిర్ణయాల్లో నిష్పక్షపాతం ఉండడం అనేది సూచిస్తుంది. అంటే ఇక్కడ అనుమానం ఏంది, ఇక్కడ టీజీపీఎస్సీ నిజాయితీగా ఉందా, ఇంటిగ్రిటీగా ఉందా, టీజీపీఎస్సీ అవినీతి రహితంగా ఈ ఎగ్జామ్స్ నిర్వహించిందా, తర్వాత వ్యక్తిగతం, తర్వాత అధికార నిర్ణయాల్లో నిష్పక్షపాతం లేకుండా ఉందా, అంటే దీనిలో నిష్పక్షపాతం ఉందా అనే ఒక అనుమానాలను ఇంటిగ్రిటీ చూపిస్తుంది. మరి ఇక కోర్టు అనుమానం వ్యక్తం చేశాయి, ఎగ్జామ్ రాసిన పిల్లలు అనుమానం వ్యక్తం చేసిరి, ఏకంగా ఉద్యోగంలో ఇప్పుడు మెయిన్స్లో సెలెక్ట్ అయిన వాళ్ళు, పిటిషన్ వేసిన వాళ్ళు కూడా ఎవరో ఒక వ్యక్తి తప్పు చేస్తే దీన్ని మొత్తం మా అందరి శిక్ష వేస్తారని వాళ్ళు కూడా కోర్టులో పిటిషన్ వేసారు. అంటే ఎవరో ఒకరు తప్పు చేసిరనే విషయాన్ని వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేస్తున్నారు. ఇంకా ప్రభుత్వానికి ఇంతకన్నా పెద్ద మ్యాటర్ ఏం కావాలి? నిజాయితీ ప్లస్ అవినీతి రహిత నీతిబద్ధత ఇవి లోపించినాయి అనేది హైకోర్టు విచారణలో ఈరోజు హైకోర్టు చేసిన కామెంట్స్ని బట్టి అర్థమవుతుంది. ఫైనల్గా తీర్పు రావడానికి కొంత టైం రావచ్చు. ప్రభుత్వం ఆడుతున్న డ్రామాలో దీనిలో మెయిన్స్లో సెలెక్ట్ అయిన వాళ్ళు, తర్వాత సెలెక్ట్ కాని వాళ్ళు అందరినీ బలి చేస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వం చేసిన తప్పులతోనే కదా ఇప్పుడు హైకోర్టు దాకా పోయి హైకోర్టు దగ్గర ఇవన్నీ మళ్ళీ ఒక సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు మళ్ళీ కోర్టుకు పోయి మళ్ళీ దీని మీద విచారణ ఇట్లే ఉంటుంది. ఇంకా అక్టోబర్ 15 తర్వాత అప్పుడు ఏమవుతుందో తెలియదు, అప్పుడు మళ్ళీ ఒక విచారణ, ఆ తర్వాత హైకోర్టు ఏదో ఒక రోజు ప్రభుత్వం తప్పు చేసిందే లేదా అని తెలిస్తే మళ్ళీ నిరుద్యోగులు సుప్రీంకోర్టుకు పోతే ఇదంతా ఎన్నేళ్ళు పడుతుందో కూడా తెలియని పరిస్థితి. 14 సంవత్సరాల తర్వాత పెట్టినామని చెప్పి ఇట్లా చేస్తారా? చికెన్ తింటామని చెప్పి వాడిని బొక్కలు మెడకేసుకుని తిరుగుతారా? ప్రభుత్వం అదే పని చేస్తుంది. ఇక్కడ ఒక సెన్సిటివ్ ఇష్యూని మొత్తం 14 సంవత్సరాల తర్వాత మేము పరీక్ష పెట్టిర్రు, ఓకే మంచిదే, 14 సంవత్సరాల పెట్టిర్రు, ఎవరు కాదని లేదు. కానీ దానిలో తప్పులు దొరలొద్దు కదా, దానిలో ఎవరికి అన్యాయం జరగవద్దు కదా. మరి ఇక్కడ అన్యాయం జరిగినప్పుడు మీరు ఉద్యోగాలు ఇస్తామని, మేము ప్రజాపాలన అని, గతంలో జరిగింది ఇప్పుడు జరగవని, మేము నిష్పక్షపాతంగా ఉంటామని, మేము ఉద్యోగాల కోసమే మాకు అధికారం ఇవ్వండి అని ఎలక్షన్స్ ముందర మాట్లాడి ఇప్పుడు వచ్చేసి మీరు కోర్టుకు పోవడంలో ఈ కోర్టుకు వచ్చిన అనుమానాల మీద ప్రభుత్వం ఎక్కడ పెట్టదు ముఖం. కోర్టే ఇప్పుడు నిరుద్యోగులు అనుమానాలు వ్యక్తం చేస్తేనేమో ప్రభుత్వం వాళ్ళ మీద అటాక్ చేసే, వీళ్ళంతా బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళని అటాక్ చేసింది. వాళ్ళకి సపోర్ట్గా బీఆర్ఎస్ సంబంధించిన లీడర్లు మాట్లాడినారు.
బీఆర్ఎస్ లీడర్లు మాట్లాడితే వాళ్ళ మీద అటాక్ చేసింది. వీళ్ళు చూసినరా మమ్మల్ని ఉద్యోగాలు నియమిస్తలేరు, మేము ఉద్యోగాలకి రెడీగా ఉన్నాం, కానీ బీఆర్ఎస్ అడ్డుకుంటుంది కోర్టుకు పోయి అని చెప్పేసి వాళ్ళను అటాక్ చేసిండ్రు. ఇప్పుడు హైకోర్టును కూడా అటాక్ చేస్తారా? హైకోర్టు కూడా బీఆర్ఎస్ సైడే ఉందని చెప్తారా? హైకోర్టు కూడా బీఆర్ఎస్ వాళ్ళు చెప్పినట్టే వింటుందని ఇప్పుడు కూడా మాట్లాడతారా మీరు? ఏం చెప్పదలుచుకున్నారు సమాజానికి? మీ చేత కాలేదో, లేకపోతే తప్పులు దొరికినాయో, లేకపోతే ఎవరో తప్పు చేసినరో, లేకపోతే ఉద్యోగాలు అమ్ముకున్నారని ఒక ఆరోపణ వచ్చినప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? కనీసం బయటికి తెలియకుండా ఇంటర్నల్గానే ఒక ఎంక్వైరీ చేయాలి కదా. జరిగిందా, ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఇక్కడ రేవంత్ రెడ్డి తప్పు చేసిండనో, లేకపోతే ఇంకెవరో తప్పు చేసినని కాదు, ఎవరైనా ఉద్యోగులు తప్పు చేసి ఉండొచ్చు. ఆ మంత్రి ఎవరో ఎంక్వైరీ చేసిండ్రా? 3 కోట్ల రూపాయలు అడిగిన మంత్రి అడిగిరని చెప్పిన ఒక అభ్యర్థి ఉన్నాడు. ఆ అభ్యర్థిని కనీసం విచారించే ప్రయత్నం చేసిందా గవర్నమెంట్? ఏమీ వేయలేదు. మొత్తం మోసం చేద్దామని ప్రయత్నం చేసింది. దీనిలో ఇప్పుడు హైకోర్టు అనుమానం వ్యక్తం చేసినట్లుగా ఈ పేపర్ లీక్ అయిందా, లేకపోతే ఉద్యోగాలు అమ్ముకున్నారా, నిష్పక్షపాతంగా లేదా గవర్నమెంట్ టీజీపీఎస్సీ అనేది లెక్క తేలాల్సిన అవసరం ఉంది. జనాలు మాత్రం డిసైడ్ అయిపోయారు, ఉద్యోగాలు అమ్ముకున్నారని జనాలంతా భావిస్తున్నారు. అట్లాంటప్పుడు ప్రభుత్వం ఆ మచ్చ పడకుండా కూడా ప్రయత్నం చేయాలి కదా. ప్రభుత్వం లేదు మేము అమ్ముకోలేదని చెప్పే ప్రయత్నం అనేది చేయాలి కదా. దానికి ఏమైనా ప్రూఫ్స్ ఉంటే అవి కూడా జనాల ముందు పెట్టాలి కదా. ఇవేమీ చేయకుండా ఎంతసేపటికి కాలం గడిపేద్దాం, పబ్బం గడిపేద్దాం, వాళ్ళని రెచ్చగొట్టేసి వాళ్ళు కొట్టుకునే తల్లి చేద్దాం, ఎవరో కొంతమంది రెచ్చగొట్టేసి ప్రెస్ మీట్లు పెట్టిద్దాం, ఈ ప్రయత్నం చేసింది గవర్నమెంట్. కానీ హైకోర్టు చేసిన ప్రశ్నలు, హైకోర్టు వ్యక్తం చేసిన అనుమానాలు చూస్తే ఇప్పుడు ఉన్న అనుమానాలు ఇంకా బలపడేటట్లు కనిపిస్తున్నాయి. ఈ అనుమానాలకు హైకోర్టులో ఉన్న లెక్క తెలియదో తెలియదు, కానీ ప్రభుత్వానికి బుద్ధి రావాలని మాత్రం కోరుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.